హలో ఫ్రెండ్స్, అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో ఇంకో వెరైటీ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాము. అదేంటంటే కేసరి పూర్ణాలు. మనం మామూలుగా పూర్ణం బూరెలు అంటే లోపల శనగపప్పు, బెల్లం, నువ్వులు ఇలాంటివి పెట్టుకుని చేసుకుంటాం కదా. కానీ ఇవాళ మనం పూర్ణం బూరెల్లో మనం లోపల స్టఫింగ్ రవ్వ కేసరి పెట్టుకుని చేసుకుందాము. ఈ పూర్ణం బూరెలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ మనం మామూలుగా శనగపప్పు పూర్ణం బూరెల కంటే ఇవి చేయడం కూడా వాటికంటే కంపారిటివ్లీ ఈజీ అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము. రవ్వ కేసరికి 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ కావాలి, 2 కప్పులు వాటర్ కావాలి. ఫస్ట్ ప్యాన్లో మనం ఒక 2 స్పూన్లు బటర్ వేసేసి దానిలో రవ్వ కొంచెం మంచిగా ఫ్రై చేసేసి లో ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనం 2 కప్పులు నీళ్లు పోసుకుని ఆ నీళ్ళల్లో ఈ రవ్వ వేసేసుకుని కొంచెం దగ్గరకు వచ్చే వరకు అలా ఉడికించి తర్వాత 1 కప్పు పంచదార అందులో వేసేసుకుని కలుపుకోవాలి. ఫస్ట్ పంచదార వేసినప్పుడు కొంచెం పలుచగా అవుతుంది ఇది, తర్వాత కొంచెం చిక్కగా అయ్యే వరకు తిప్పుకోవాలి. మీకు ఒకవేళ ఇవి ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే 1 కప్పు కాకుండా 1 కప్పు పావు పంచదార వేసుకుంటే ఇంకొంచెం స్వీట్గా ఉంటాయి. దీనిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం పూర్ణాలు పైన కోటింగ్ పిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి 1 కప్పు మినపప్పు తీసుకుంటే 1.5 కప్పు బియ్యం, 1 కప్పుకి 1.5 కప్పు, 1 కప్పు అంటే సుమారు 1/2 కేజీ అన్నట్టు. సో ఆ 2 ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ 4 గంటలు నానబెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ పప్పుని బియ్యంని కలిపేసి 2 విడివిడిగా అవసరం లేదు, 2 కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చు. వెట్ గ్రైండర్లో చక్కగా ఇలా మెత్తగా పిండిలాగా చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న కేసరిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఈ బాల్స్ చిన్నగా ఉంటే బెటర్. మరి బాల్స్ మనం పెద్దగా చేస్తే మళ్ళీ దాన్ని మనం పిండిలో ముంచి ఫ్రై చేసేసరికి అవి ఇంకా పెద్దగా అవుతాయి కదా. సో కొంచెం చిన్నగా చేసుకుంటే బాల్స్ బాగుంటాయి. ఇవి చేసుకున్నాక పిండిలో ఇలా ఒక్కొక్కటి ముంచేసి సేమ్ మనం వేరే పూర్ణం బూరెలు ఎలా వేస్తామో అలాగే ఈ బాల్స్ని ఇందులో ముంచి చక్కగా వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో చేయిని తడుపుకుంటూ చేతికి అంటకుండా పిండి వేసుకుంటే అప్పుడు రౌండ్గా బాగా వస్తాయి. ఈ పూర్ణం బూరెలు మొత్తం నూనెలో మునిగేటట్టు వేస్తే మనకి షేప్ కూడా బాగుంటుంది. నూనె కూడా మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి వేసి చక్కగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఇవి ఆయిల్లో వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో ఒకవైపే ఉంటే ఒకవైపు ఎక్కువ కాలి ఇంకోవైపు ఎక్కువ కాలకుండా ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే చుట్టూ సేమ్ కలర్, ఈవెన్ కలర్ వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకుని చూడండి, కలర్ మారుతూ ఉంది నెమ్మదిగా. హైలో మాత్రం పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి ఫ్రై చేయాలి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మామూలుగా మనం శనగపప్పు పూర్ణాల కంటే ఈ పూర్ణాలు తినడానికి కూడా చాలా లైట్గా ఉంటాయి. సో అవి మనం 1 తినగలిగితే ఇవి చక్కగా 2 తినేయచ్చు అనమాట. సో చూడండి, ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుని తర్వాత ఒక బుట్టలోకి కానీ మీకు ఆయిల్ ఎక్కువ పీల్చినాయి అనుకుంటే ఒక పేపర్ టవల్ మీదకి తీసుకుని డ్రైన్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఆరినాక తింటే ఇవి చాలా చాలా బాగుంటాయి. సో ఈసారి ఏమన్నా పండగ కానీ మీ ఇంటికి ఏమన్నా సడన్ గెస్ట్స్ వచ్చినా ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ పూర్ణాల పిండితోనే చేయాలని లేదు, ఒకవేళ ఇంట్లో దోసల పిండి మిగిలిపోయి ఉంటే మీరు చక్కగా కేసరి చేసుకుని ఆ దోస పిండితో కూడా కొంచెం ఇలా పూర్ణం బూరెల్లాగా చేసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఈసారి రొటీన్ పూర్ణం బూరెల కంటే ఇలా స్పెషల్ పూర్ణం బూరెలు చేసి ట్రై చేయండి.